ఓం శాంతి. 23/1/87 అవ్యక్తవాణి రివైస్ 29/11/2020. सफलता के सितारों की विशेषताएं. सफलता सितारల యొక్క విశేషతలు. आज ज्ञान सूर्य ज्ञान चंद्रमा अपने चमकते हुए तारामंडल को देख रहे हैं. ఈరోజు జ్ఞాన సూర్యుడు జ్ఞాన చంద్రుడు తన మెరుస్తూ ఉన్న తారామండలాన్ని చూస్తున్నారు. वह आकाश के सितारे है और यह धरती के सितारे है. అవి ఆకాశంలో సితారలు, ఇవి భూమి మీద ఉన్న సితారలు. वह प्रकृति की सत्ता है, यह परमात्मा सितारे है, रूहानी सितारे है. అవి ఆ సితారలు ప్రకృతి యొక్క శక్తి, ఈ సితారలు పరమాత్మ సితారలు, ఆత్మిక సితారలు. ఆ సితారలు కూడా రాత్రి ప్రకటితం అవుతాయి. ఈ ఆత్మిక సితారలు జ్ఞాన సితారలు మెరిసే సితారలు కూడా బ్రహ్మ యొక్క రాత్రిలోనే ప్రకటన అవుతాయి. ఆ సితారలు రాత్రిని పగలుగా చెయ్యవు. కేవలము సూర్యుడు మాత్రమే రాత్రిని పగలుగా చేస్తాడు. కానీ మీరు సితారలు జ్ఞాన సూర్యుడు జ్ఞాన చంద్రుడితో పాటు తోడయ్యి కలిసి రాత్రిని పగలుగా చేస్తారు. ప్రకృతి యొక్క తారామండలంలో అనేక రకాల సితారలు మెరుస్తూ కనిపిస్తాయి కదా. అలాగే పరమాత్మ తారామండలంలో కూడా భిన్న భిన్న రకాల సితారలు మెరుస్తూ కనిపిస్తూ ఉన్నాయి. కొందరు సమీప సితారలు, కొందరు దూరంగా ఉండే సితారలు. కోయి సఫలతా కే సితారే హై తో కోయి ఉమ్మీద్వార్ సితారే హై. కొందరు సఫలతా సితారలు, కొందరు ఆశా సితారలు. कोई एक స్థితి वाले है और कोई స్థితి బదల్నే वाले है. కొందరు ఒకే ఒక స్థితిలో ఉండేవాళ్ళు, కొందరేమో స్థితిని మారుస్తూ ఉండేవాళ్ళు. ఆ సితారలు స్థానం మారుతాయి, ఈ సితారలు స్థితి మార్చుకుంటాయి. ప్రకృతి యొక్క తారామండలంలో తోకచుక్కలు కూడా ఉంటాయి కదా. అనగా ప్రతి విషయంలో ప్రతి కార్యంలో ఇలా ఎందుకు ఇదెందుకు అని అడిగేవాళ్ళు తోకచుక్కలంట. అనగా క్వశ్చన్ మార్క్ పెట్టేవాళ్ళు తోకచుక్కలు. ప్రకృతి యొక్క తోకచుక్కల ప్రభావము ఈ భూమిపైన చాలా ఎక్కువగా ఉంటుంది, తీవ్రంగా ఉంటుంది. అలాగే మాటి మాటికి ప్రశ్నలు వేసేటువంటి వాళ్ళు ఈ బ్రాహ్మణ పరివారంలో వాయుమండలాన్ని భారీగా చేస్తారు, బరువుగా చేస్తారు. అంతే కదా. బాబా అయితే ఎందుకు ఏమిటని ప్రశ్నల్లోకి వెళ్ళొద్దు అని చెప్పారు. ప్రతిదానికి బాబా మీకు సమాధానం చెప్పారు. సమాధాన స్వరూపమై ఉండండి, ప్రశ్న చిత్తులు అవ్వకండి అని చెప్పారు. అయితే కూడా కొందరు బ్రాహ్మణులు ఏం చేస్తుంటారు, ప్రశ్నలు వేసి వాయుమండలాన్ని బరువు పెంచుతారు. మీ అందరికీ అనుభవమే కదా. స్వయం కోసం కూడా సంకల్పంలో ఎందుకు ఏమిటి అని తోక వచ్చేస్తూ ఉంది. ఇతరుల గురించే కాదు, స్వయం గురించి కూడా ప్రశ్నలు వచ్చేస్తున్నాయి. మరి అప్పుడు మనసు బుద్ధి యొక్క స్థితి స్వయం కోసము భారీగా అయిపోతుంది. మన కోసం కూడా ఏమన్నా ఎప్పుడైనా ఇలా ఎందుకు జరుగుతుంది, అలా ఎందుకు జరుగుతుంది అని రకరకాల ప్రశ్నలు వచ్చినాయి అనుకోండి, స్వయం కోసం కూడా మనసు బరువు అయిపోతుంది. దాంతోపాటు ఒకవేళ సంఘటన మధ్యలో లేకపోతే సేవ యొక్క కార్యం పట్ల ఎందుకు ఏంటి ఎలాగా ఇలాగా అని క్వశ్చన్ మార్క్ యొక్క క్యూ తోక వచ్చినట్లయితే సంఘటన యొక్క వాతావరణము, సేవా క్షేత్రం యొక్క వాతావరణం కూడా వెంటనే బరువెక్కుతుంది. మరి స్వయం పట్ల, సంఘటన పట్ల, సేవ పట్ల ప్రభావము వస్తుంది కదా. దాంతోపాటు కొన్ని ప్రకృతి సితారలు కూడా పైనుంచి కిందికి రాలిపోతాయి. నక్షత్రాలు రాలిపోవడం చూసారా?
వెంటనే ఫాస్ట్గా కిందికి దిగిపోయి ఎక్కడ పడిపోయినా తెలియదు. అలా నక్షత్రాలు, రాలిపోయే నక్షత్రాలు కూడా ఉంటాయి. అప్పుడు ఏమవుతాయి? అవి నక్షత్రాలు రాలిపోయి రాళ్ళైపోతాయి. పరమాత్మ సితారాలలో కూడా నిశ్చయము, సంబంధము, స్వయం యొక్క ధారణ ఉన్నతమైన స్థితి నుంచి కిందికి వచ్చేసినప్పుడు పతర్ బుద్ధిగా అయిపోతారు. ఎలాగంటే రాళ్ళ మీద ఎంత నీళ్ళు వేసినా కానీ రాయి కరగదు కదా. రూపము మారిపోతుంది కానీ రాయి కరగదు. రాయికి ఏమీ ధారణ అవ్వదు. అలాగే పత్తర్ బుద్ధి అయిపోయినప్పుడు ఆ సమయంలో ఎంతగా ఎవరైనా కానీ ఎంత మంచి విషయమో రియలైజేషన్ చేయించినా సరే రియలైజ్ అవ్వరు. ఎంత జ్ఞానం యొక్క నీళ్ళు వేసినా కానీ మారరు. మాటలు మారుస్తారు కానీ స్వయం మారరు. దాన్నే పత్తర్ బుద్ధి అవ్వడం అని అంటారు. तो अपने आप से पूछो, इस परमात्मा तारा मंडल के सितारों बीच मैं कौन सा सितारा हूँ. అందుకే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, పరమాత్మ యొక్క తారామండలంలో నేను ఎటువంటి సితారను అని. సబ్సే శ్రేష్ఠ సితారా హే, అన్నిటికంటే శ్రేష్టమైన సితారా ఏంటి? సఫలతా సితారా. सफलता का सितारा अर्थात जो सदा स्वयं की प्रगति में सफलता को अनुभव करता रहे. సఫలతా సితారా అనగా సదా స్వయం యొక్క ఉన్నతిలో సఫలతని అనుభవం పొందుతూ ఉండేవాడు. అర్థాత్ అపనే పురుషార్థ की विधि में सदैव సహజ సఫలత అనుభవ్ కర్తా రహే. అనగా తన పురుషార్థం యొక్క విధానంలో ఎల్లప్పుడూ సహజంగా సఫలతని అనుభవం చేసుకుంటూ ఉండాలి. सफलता के सितारे संकल्प में भी स्वयं के पुरुषार्थ प्रति भी कभी पता नहीं यह होगा या नहीं होगा, कर सकेंगे या नहीं कर सकेंगे, यह असफलता का अंश मात्र भी नहीं होगा. సఫలతా సితారలకి సంకల్పంలో కూడా స్వయం యొక్క పురుషార్థం కోసం కూడా ఎప్పుడు ఏమో ఇలాగ అవుతుందో లేదో, చేయగలమో లేదో అన్న అసఫలత యొక్క భావనలు అంశ మాత్రం కూడా ఉండవు. जैसे स्लोगन है, सफलता जन्मसिद्ध अधिकार है, ऐसे वह स्वयं प्रति सदा सफलता अधिकार के रूप में अनुभव करेंगे. స్లోగన్ ఉంది కదా, సఫలత మన జన్మసిద్ధ అధికారం అని. అలాగే సఫలతా సితారలు స్వయం కోసము సదా సఫలత అధికారం రూపంలో అనుభవము చేసుకుంటారు. अधिकार की परिभाषा ही है बिना मेहनत बिना मांगने के प्राप्त हो. అధికారం యొక్క పరిభాషయే ఏంటంటే ఏ శ్రమ లేకుండా అడగకుండానే ప్రాప్తి దొరకడం. సహజ్ और స్వతహా ప్రాప్త హో, సహజంగా స్వతహాగా లభించాలి, దాన్ని అధికారం అని అంటారు. ऐसे ही एक स्वयं प्रति सफलता दूसरा अपने संबंध संपर्क में आते हुए चाहे ब्राह्मण आत्माओं के चाहे लौकिक परिवार व लौकिक कार्य के संबंध में सर्व संबंध संपर्क में आते कितनी भी मुश्किल बात को सफलता के अधिकार के आधार से सहज अनुभव करेंगे. अर्थात सफलता की प्रगति में आगे बढ़ते जाएंगे. అదే విధంగా ఏమంటున్నారంటే బాబా, స్వయం కోసం కూడా అంటే స్లోగన్ ఉంది కదా, సఫలత జన్మసిద్ధ అధికారం అని. అలాగే స్వయం కోసం సదా సఫలత అధికారం రూపంలో అనుభవం చేసుకుంటారు. అధికారం అంటే శ్రమ లేకుండా అడగకుండానే ప్రాప్తి దొరకడం, సహజంగా స్వతహాగా సఫలత దొరకడం, అది అధికారం. అలాగే స్వయం కోసం కూడా సఫలత. మరి రెండోది తన సంబంధ సంపర్కాలలో వస్తూ బ్రాహ్మణ ఆత్మలతో కావచ్చు, లౌకిక పరివారం యొక్క లౌకిక కార్యంలో సంబంధాలలో కావచ్చు, అన్ని సంబంధాలు సంపర్కాలలో సంబంధంలోకి వస్తూ సంపర్కంలోకి వస్తూ ఎంత కష్టమైన విషయాన్ని కూడా సఫలత యొక్క అధికారం ఆధారంతో సహజంగా అనుభవము చేసుకుంటారు. అంటే సఫలత యొక్క ప్రగతిలో
ముందుకు వెళ్తూ ఉంటారు. हाँ, समय लग सकता है लेकिन सफलता का अधिकार प्राप्त होकर ही रहेगा. సమయం పట్టొచ్చు, కానీ సఫలత యొక్క అధికారం అయితే తప్పకుండా లభించే తీరుతుంది. ऐसे स्थूल कार्य व अलौकिक सेवा का कार्य अर्थात दोनों क्षेत्र के कर्म में सफलता के निश्चय बुद्धि विजयी होंगे. అదేవిధంగా స్థూల కార్యము, అలౌకిక సేవా కార్యము అనగా రెండు క్షేత్రాల యొక్క కర్మలలోనూ సఫలత యొక్క నిశ్చయ బుద్ధి విజయీ ఆత్మలుగా ఉంటారు. కహా కహా పరిస్థితి కా సామ్నా భీ కర్నా పడేగా. ఒక్కొక్కసారి పరిస్థితుల్ని కూడా ఎదుర్కోవలసి వస్తుంది. వ్యక్తియోं ద్వారా సహన్ భీ కర్నా పడేగా. వ్యక్తుల ద్వారా సహనం కూడా వహించవలసి వస్తుంది. లేకిన్ వహ సహన్ కర్నా ఉన్నతి కా రాస్తా బన్ జాయేగా. కానీ ఆ సహించడం కూడా ఉన్నతికి దారి అయిపోతుంది. పరిస్థితికో సామ్నా కర్తే పరిస్థితి స్వస్థితికే ఉడతీ కళా కా సాధన్ బన్ జాయేగి. పరిస్థితిని ఎదుర్కొంటూ పరిస్థితి కూడా స్వస్థితిలో ఎగిరే కళలకి సాధనము అయిపోతుంది. అర్థాత్ హర్ బాత్ మే సఫలత స్వతః సహజ और అవశ్య ప్రాప్త होगी. అంటే ప్రతి విషయంలోనూ సఫలత అనేది స్వతహాగా సహజంగా తప్పకుండా లభిస్తుంది. సఫలత का सितारा उसकी विशेष निशानी है. సఫలత సితార యొక్క విశేషమైన గుర్తు ఏంటంటే కభీ భీ స్వకి సఫలత కా అభిమాన్ నహీ హోగా. ఎప్పుడు కూడా తన స్వయం యొక్క సఫలత గురించి అభిమానం అనేది ఉండదు. వర్ణన్ నహీ కరేగా, అప్నే గీత్ నహీ గాయేగా. సఫలతా సితార యొక్క ముఖ్యమైన గుర్తు ఏంటంటే తన స్వయం యొక్క సఫలత గురించి అభిమానం ఉండదు, వర్ణన చెయ్యరు, తన సొంతం కోసం పాటలు పాడుతూ ఉండరు. లేకిన్ జితనీ సఫలత ఉత్నా నమ్రచిత్. కానీ ఎంత సఫలత ఉంటే అంత నమ్రచిత్తులుగా ఉంటారు. నిర్మాణ और నిర్మల్ స్వభావ్ హోగా. నమ్రచిత్తులుగా, నిర్మాణగా, నిర్మల స్వభావం కలిగి ఉంటారు. और दूसरे उसके गीत गाएंगे. ఇతరులు వాళ్ళ పాటలు పాడతారు. లేకిన్ వహ స్వయం సదా బాప్కే గుణ గాయేగా. కానీ వాళ్ళు మాత్రం ఎప్పుడు బాబా యొక్క గుణగానమే చేస్తారు. సఫలతా కా సితారా కభీ భీ క్వశ్చన్ మార్క్ నహీ కరేగా. సఫలతా సితారా ఎప్పుడు కూడా క్వశ్చన్ మార్క్ అనేది చేయరు. सदा बिंदी रूप में स्थित रहकर कार्य में औरों को भी ड्रामा की बिंदी स्मृति में दिलाए, विघ्न विनाशक बनाए, समर्थ बनाए. అంటే సదా బిందు రూపం యొక్క స్థితిలో ఉంటూ ప్రతి కార్యంలో ఇతరులకు కూడా డ్రామా యొక్క బిందువుని గుర్తు చేయించి విఘ్న వినాశకులుగా చేసి సమర్థులుగా చేసి సఫలత యొక్క గమ్యానికి దగ్గరగా తీసుకొస్తూ ఉంటారు. ఏం చేస్తారు? సదా బిందు రూపం యొక్క స్థితిలో ఉంటూ ప్రతి కార్యంలో ఇతరులకు కూడా డ్రామా యొక్క బిందువుని గుర్తు చేస్తూ విఘ్న వినాశకులుగా చేసి సమర్థులుగా చేసి సఫలతకి సమీపంగా తీసుకొస్తూ ఉంటారు. सफलता का सितारा कभी भी हद की सफलता के प्राप्ति को देख सफलता की स्थिति में बहुत खुशी और परिस्थिति आई व प्राप्ति कुछ कम हुई तो खुशी भी कम हो जाए, ऐसी स्थिति परिवर्तन करने वाले नहीं होंगे. ఏమన్నారు బాబా? సఫలతా సితారలు ఎప్పుడైనా హద్దులో సఫలత చూసి పొంది స్థితిలో చాలా ఖుషి, పరిస్థితి వస్తేనేమో మళ్ళీ ప్రాప్తి కొద్దిగా తక్కువైతేనేమో ఖుషి కూడా తగ్గిపోవడము, అలాంటి స్థితి పరివర్తన చేసుకునే వాళ్ళుగా ఉండరు. అంటే స్థితిని మాటికి మార్చేసుకునే వాళ్ళగా ఉండరు. అంటే హద్దులో సఫలత కొద్దిగా వస్తే స్థితిలో చాలా ఖుషి వస్తుంది, ఏమైనా పరిస్థితి వస్తే ఖుషి కూడా తగ్గిపోతుంది. అలాగా సఫలతా సితారలు తన స్థితిని మాటికి మార్చేసుకోరు. సదా బేహద్కే సఫలతామూర్తి హోంగే. సదా బేహద్ సఫలతామూర్తులుగా ఉంటారు. ఏక్ రస్ ఏక్ శ్రేష్ఠ స్థితి పర్ స్థిత్ హోంగే.
ఏకీరసంగా ఒకే శ్రేష్ఠ స్థితిలో ఉంటారు. चाहे बाहर की परिस्थिति व कार्य में बाहर के रूप से औरों को असफलता अनुभव हो, लेकिन सफलता का सितारा असफलता की स्थिति के प्रभाव में ना आकर पूछो मैं कौन हूँ, सिर्फ उम्मीदवार हूँ व सफलता स्वरूप हूँ। प्रभाव में ना आकर सफलता के स्वस्थिति से असफलता को भी परिवर्तन कर लेगा। సఫలతా మూర్తులుగా ఉంటారు సఫలతా సితారలు. ప్రాప్తి తగ్గితే ఖుషి తగ్గిపోతుంది, ఏమైనా కొద్దిగా ప్రాప్తి దొరికితే చాలా ఖుషి వస్తుంది. అలా ఏముండరు, స్థితిని మార్చుకునేలాగా ఉండరు. ఏకీరసంగా ఒకే శ్రేష్ఠ స్థితిలయ్యి ఉంటారు. బయట పరిస్థితులు కార్యంలో బాహ్య రూపంతో ఇతరులకు అసఫలత అనుభవం అవ్వచ్చు, కానీ సఫలతా సితారలు అసఫలత యొక్క స్థితి ప్రభావంలోకి రాకుండా సఫలత యొక్క స్వస్థితిలో అసఫలతని కూడా పరివర్తన చేసేసుకుంటారు. సఫలతా సితారలు ఏం చేస్తారు, అసఫలతా స్థితిలో కూడా సఫలతా స్వరూపం యొక్క స్థితిలో ఉంటూ అసఫలతని కూడా సఫలతలోకి మార్చేసుకుంటారు. యహ్ హై సఫలతాకే సితారేకి విశేషతయే. ఇది సఫలతా సితారాల యొక్క విశేషతలు. అభి అప్నే సే పూఛో మై కౌన్ హూ. ఇప్పుడు మిమ్మల్ని మీరు అడగండి నేనెవరు అని. సిర్ఫ్ ఉమ్మీద్వార్ హూ వ సఫలతా స్వరూప్ హూ. కేవలం ఆశా సితారనా లేదా సఫలతా సితారనా. ఉమ్మీద్వార్ బన్నా భీ అచ్చా హై, ఆశా సితారాలు అవ్వడం కూడా మంచిదే. కానీ కేవలము ఆశా సితారాలయ్యే నడుస్తూ ఉండడము, ప్రత్యక్షంగా సఫలత పొందకపోవడము, దీనివల్ల ఒక్కొక్కసారి శక్తిశాలిగా ఒక్కొక్కసారి నిరుత్సాహంగా ఉంటుంది. ఈ ఎగుడు దిగుడు అవుతూ ఉండడం ఎక్కువగా అనుభవం చేస్తారు. ఏ విషయంలో అయినా ఎక్కువగా ఎగుడు దిగుడు అవుతూ ఉంటే అలసిపోతారు కదా. ఇందులో కూడా నడుస్తూ అలసిపోతారు. అంటే ఆశా సితారాలుగా ఉండి ఒకసారి సఫలత రాదు, ఒకసారి వస్తుంది, ఎగుడు దిగుడు ఉంటుంటే అలసిపోతారు, మళ్ళీ నిరుత్సాహం అయిపోతుంది. అందుకే ఆశా సితారాల నుంచి నిరాశ నుంచి ఆశా సితారాలు అవ్వడం మంచిదే. కానీ సఫలతా స్వరూపం యొక్క అనుభవం చేసుకునేవాడు సదా శ్రేష్టమైనవాడు. అచ్చా, విన్నారు కదా తారామండలం యొక్క కథ అంటున్నారు బాబా. కథ చెప్పారు. కేవలము మధువనం యొక్క హాల్ ఒకటే తారామండలం కాదు, బేహద్ బ్రాహ్మణ ప్రపంచం అంతా కూడా తారామండలము అంటున్నారు బాబా. नए भी है और पुराने भी बहुत है, क्योंकि अनेक कल्प के हो तो अति पुराने भी हो. అందరూ వచ్చినటువంటి కొత్త పిల్లలు, కొత్త వాళ్ళు కూడాను, పాత వాళ్ళు కూడాను. ఎందుకంటే అనేక కల్పాలకి వచ్చిన వాళ్ళు అతి పురాతనమైన వాళ్ళు కూడాను. మరి కొత్త పిల్లలకి ఉన్నటువంటి కొత్త ఉత్సాహ ఉల్లాసము బాబాని కలుసుకోవాలని అది డ్రామా నిర్ణయం అనుసారము పూర్తయింది. బహుత్ ఉమంగ్ రహానా, చాలా ఉత్సాహం ఉండింది కదా. జాయే ఇట్నా ఉమంగ్ రహా జో డైరెక్షన్ బి నై సునా. వెళ్ళాలని ఎంత ఉత్సాహం ఉండిందంటే డైరెక్షన్ని కూడా పట్టించుకోలేదు. మిలన్కి మస్తీ మీ మస్తు థేనా, కలుసుకోవాలనేటువంటి ఒక మస్తీలో మునిగిపోయారు కదా అంటున్నారు బాబా. కిత్నా కహా కమ్ ఆవో తో కోయినే సునా. తక్కువ మంది రండి అని ఎంత చెప్పినా ఎవరైనా విన్నారా? బాప్ దాదా డ్రామాకే హర్ దృశ్యకో దేఖ్ హర్షిత్ హోతే హై. బాప్ దాదా డ్రామా యొక్క ప్రతి దృశ్యాన్ని చూసి చాలా సంతోషిస్తారు. కి ఇత్నే సబ్ బచ్చోం కో ఆనా హీ థా ఇస్లియే ఆ గయే. ఇంతమంది పిల్లలు రావాల్సే ఉంది, అందుకే వచ్చేసారు. సబ్ సహజ్ మిల్ రహా హైనా, అన్నీ సహజంగా దొరుకుతున్నాయి కదా. ముష్కిల్తో నై హైనా, కష్టమేం లేదు కదా. ఇది కూడా డ్రామా అనుసారము సమయానుసారము రిహార్సల్ జరుగుతూ ఉంది. సభీ ఖుష్ హోనా, అందరు సంతోషంగా ఉన్నారు కదా. కష్టమైన దాన్ని కూడా సహజంగా చేసేవాళ్ళు కదా మీరు. డ్రామానుసారం అన్నీ రిహార్సల్ అవుతూ ఉంది. ప్రతి కార్యంలో సహయోగం ఇవ్వడము, ఏ డైరెక్షన్ ఇస్తే దానిలో సహయోగి అవ్వడము అంటే సహజంగా చేయడము. ఒకవేళ సహయోగి అయితే
5,000 మంది కూడా ఇమిడిపోతారు, అంటే సర్దుకుంటారు. సహయోగిగా అవ్వకపోతే, విధిపూర్వకంగా నడవకపోతే 500 మందిని కూడా ఇముడ్చుకోవడం, సర్దుకోవడం కష్టమవుతుంది. అందుకే దాదీలకి అటువంటి రికార్డు చూపించి వెళ్ళండి. అందరి మనసులో ఇదే మాట రావాలి, 5,000 మంది కూడా 500 మందిలాగా సర్దుకున్నారు అని. దాన్ని కష్టతరమైన విషయాన్ని కూడా సహజం చేయడం అని అంటారు. అంటే 5,000 మంది కూడా 500 మందిలాగా సర్దుకుంటే అది కష్టతరమైన పని కూడా తేలిక చేసినట్టు అవుతుంది. తో సబ్నే అప్నా రికార్డ్ బడియా భరా హైనా. మరి అందరూ మీది చాలా గొప్ప రికార్డు చేశారు కదా. సర్టిఫికెట్ ప్రమాణ్ పత్ర అచ్చా మిల్ రహా హై. మీ అందరికీ సర్టిఫికెట్ మంచిగా ఇస్తున్నారు, వస్తుంది. ఐసే హీ సదా ఖుష్ రెహనా ఔర్ ఖుష్ కర్నా. ఈ విధంగానే సదా ఖుషీగా ఉండండి, ఖుష్ చేయండి. సంతోషంగా ఉండండి, సంతోష పెట్టండి. తో సదా హీ తాలియా బజాతే రహెంగే. అప్పుడు సదా మీకోసం చప్పట్లు కొడుతూ ఉంటారు. अच्छा रिकॉर्ड है, इसलिए देखो డ్రామా అనుసార్ 2 బార్ మిల్నా హువా. మంచి రికార్డ్ చూపించారు, అందుకే చూడండి డ్రామా అనుసారము బాబా 2 సార్లు కలవడం అయింది. యహ నయోంకి ఖాతరీ డ్రామా అనుసార్ హో గయి హై. ఇది కూడా కొత్త వాళ్ళని బాబా డ్రామా అనుసారం గౌరవించారు. అచ్చా సదా రూహానీ సఫలతాకే శ్రేష్ఠ సితారోంకో. సదా ఆత్మిక సఫలత యొక్క శ్రేష్ఠ సితారలకి, సదా ఏకీరస స్థితి ద్వారా విశ్వానికి వెలుగునిచ్చే వాళ్ళకి, జ్ఞాన సూర్యుడు జ్ఞాన చంద్రమ తోడుగా సదా ఉండే వాళ్ళకి, సదా అధికారం యొక్క నిశ్చయంతో నశ మరి నమ్రచిత్త స్థితిలో ఉండే వాళ్ళకి, అధికారం యొక్క నిశ్చయంతో నశలోను నమ్రచిత్తులుగాను ఉండేవాళ్ళకి, అటువంటి పరమాత్మ తారామండలంలో మెరిసేటువంటి సితారలందరికీ, జ్ఞాన సూర్యుడు జ్ఞాన చంద్రమ బాప్ దాదాల యొక్క ఆత్మిక స్నేహ సంపన్నమైన ప్రియ స్మృతులు నమస్తే. పాటిల్తో బాబా కలుసుకున్నది. స్వయాన్ని సదా నిర్విఘ్నంగా విజయరత్నాలుగా భావిస్తున్నారా? విఘ్నాలు రావడం కూడా ఇది మంచి విషయము, కానీ విఘ్నాలు మిమ్మల్ని ఓడించకూడదు. విఘ్నాలు రావడము అనగా సదాకాలికంగా గట్టిగా చేయడము. విఘ్నాలను కూడా ఒక మనోరంజనం యొక్క ఆటగా భావించి దాటుకోవాలి. దాన్నే నిర్విఘ్న విజయి అని అంటారు. మరి విఘ్నాలతో గాబరా పడట్లేదు కదా. బాబా తోడున్నప్పుడు గాబరా పడవలసిన విషయమే లేదు. ఎవరైనా ఒంటరి వాళ్ళు అయితే గనక గాబరా పడతారు, కానీ ఎవరైనా తోడుంటే గాబరా పడవలసిన పని లేదు కదా, ధైర్యం వచ్చేస్తుంది. మరి బాబా తోడున్న చోట విఘ్నాలు మిమ్మల్ని గాబరా పెడతాయా, లేకపోతే విఘ్నాలు గాబరా పడిపోతాయా? చెప్పండి. ఒంటరిగా ఉంటే గాబరా వస్తుంది, తోడుంటే గాబరా పడరు కదా. మరి బాబా తోడున్న చోట విఘ్నాలు గాబరా పడిపోలేదు, కానీ మిమ్మల్ని గాబరా పెడతాయా అని అడుగుతున్నారు బాబా. సర్వశక్తివంతుడి ముందు విఘ్నాలు ఏముంది? ఏమీ కాదే కాదు. అందుకే విఘ్నాలు ఆటలాగా అనిపిస్తాయి, కష్టం అనిపించవు. విఘ్నాలు అనుభవిగా శక్తిశాలిగా చేస్తాయి. సదా బాబా స్మృతి సేవలో నిమగ్నమై ఉన్నవాళ్ళు బిజీగా ఉంటారు, నిర్విఘ్నంగా ఉంటారు. ఒకవేళ బుద్ధి బిజీగా లేకపోతే విఘ్నాలు మాయ వస్తూ ఉంటాయి. బిజీగా ఉంటే మాయ కూడా తీరానికి వెళ్ళిపోతుంది, రాదు, దూరంగా వెళ్ళిపోతుంది. మాయకు కూడా తెలుసు వీళ్ళు నాకు తోడు ఉండరు అని. ఇప్పుడు వీళ్ళు పరమాత్మ తోడు తీసేసుకున్నారు, నా తోడు ఉండరు అని దానికి కూడా తెలుసు. అందుకే ఇంకా మీ దగ్గరికి రాదు. లెక్కలేనన్నిసార్లు మీరు విజయీ అయ్యారు, అందుకే విజయం పొందడం అనేది మీకేమీ పెద్ద విషయము కాదు. అనేకసార్లు చేసిన పని మళ్ళీ చేయడము సహజమే అనిపిస్తుంది కదా. మరి అనేకసార్లు విజయీ అయిన వాళ్ళు
సదా రాశీగా ఉండేవాళ్ళు కదా మీరు. మాతలు సదా సంతోషంగా ఉంటున్నారా? ఎప్పుడైనా ఏడుస్తున్నారా? అడుగుతున్నారు బాబా. సదా సంతోషంగా ఉంటున్నారా? ఎప్పుడైనా ఏడవట్లేదు కదా అని అడుగుతున్నారు బాబా. ఎప్పుడైనా ఏదైనా అటువంటి పరిస్థితి వస్తే ఏడుస్తారా? ధైర్యం ఉన్న వాళ్ళే కదా మీరు, ధైర్యవంతులే కదా. పాండవులు మనసులో ఏడవరు కదా. ఇలా ఎందుకు జరిగింది, ఇదేంటి ఇలా జరిగింది అని అలా ఏడుపు రావట్లేదు కదా మనసులో. బాబా పిల్లలై కూడా ఒకవేళ సదా ఖుషీగా ఉండకపోతే ఇంకెప్పుడు ఉంటారు? బాబా పిల్లలు అవ్వడము అంటేనే సదా ఖుషీగా ఉండడం. దుఃఖము లేదు, దుఃఖాలు ఏడ్చేది లేదు. అన్ని దుఃఖాలు దూరం అయిపోయాయి. బాబా పిల్లలు అయ్యారు అంటే ఏమైంది? అన్ని దుఃఖాలు దూరం అయిపోయాయి. మరి మీ ఈ వరదానాన్ని సదా గుర్తుంచుకోండి. అచ్చా, స్వయాన్ని ఈ ఆత్మిక పూల తోటలో ఆత్మిక గులాబీలుగా భావిస్తున్నారా? పూలన్నిటిలోకి గులాబీ పువ్వు దాని సువాసన కారణంగా ప్రియంగా అనిపిస్తుంది. మరి అది గులాబీ పువ్వు. మీరంతా ఆత్మిక గులాబీలు. ఆత్మిక గులాబీలు అంటే ఆత్మిక సుగంధము ఎల్లప్పుడూ ఉన్నవాళ్ళు. ఆత్మిక సుగంధం ఉన్నవాళ్ళని ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా కానీ, ఆత్మిక సుగంధం ఉన్నవాళ్ళు ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా ఆత్మనే చూడండి, శరీరాన్ని చూడకండి. స్వయం కూడా సదా ఆత్మిక స్థితిలో ఉంటారు. ఇతరులని కూడా ఆత్మనే చూస్తారు. ఎవరు? ఆత్మిక గులాబీలు. ఇది బాబా యొక్క పూల తోట కదా. బాబా ఉన్నతోన్నతమైన వాడు. అలాగే ఈ తోట కూడా చాలా ఉన్నతమైనది. ఈ తోట యొక్క విశేష శృంగారము ఆత్మిక గులాబీలే. మీరందరూ ఈ తోటలో విశేష శృంగారము ఆత్మిక గులాబీలైన మీరందరే. ఈ ఆత్మిక సుగంధము అనేక ఆత్మలకు కళ్యాణము చేస్తుంది. ఈరోజు విశ్వంలో ఏమి కష్టాలు ఉన్నాయో వాటన్నిటికీ కారణము ఒకే ఒకటి. ఏంటది? ఈరోజు విశ్వంలో ఎన్ని కష్టాలు ఉన్నాయో వాటన్నిటికీ కారణమే ఒకే ఒకటి. ఒకరినొకరు ఆత్మగా చూడడం లేదు. ఏంటి కారణం కష్టాలన్నిటికీ? ఒకరినొకరు ఆత్మగా చూడట్లేదు. దేహాభిమానం కారణంగా అన్ని సమస్యలు ఉన్నాయి. దేహి అభిమాని అయిపోతే అన్ని సమస్యలు సమాప్తం అయిపోతాయి. మీరు ఆత్మిక గులాబీలు విశ్వంలో ఆత్మిక సుగంధము వ్యాపింపచేయడానికి నిమిత్తంగా ఉన్నారు. ఈ విధంగా సదా మీకు నశ ఉంటుందా? ఒకసారి ఒకటి, ఒకసారి ఇంకొకటి అలా ఉండట్లేదు కదా. సదా ఏకీరస స్థితిలో శక్తి ఉంటుంది. స్థితి మారినట్లయితే శక్తి కూడా తగ్గిపోతుంది. సదా బాబా స్మృతిలో ఉంటూ ఎక్కడ సేవా సాధనాలు ఉన్నా ఛాన్స్ తీసుకొని ముందుకు వెళ్తూ ఉండండి. పరమాత్మ పూల తోటలో ఆత్మిక గులాబీలుగా భావించి ఆత్మిక సుగంధము వ్యాపింపచేస్తూ ఉండండి. ఎంత మధురమైన ఆత్మిక సువాసన ఇది. ఈ సుగంధాన్ని అందరూ కోరుకుంటారు. ఈ ఆత్మిక సుగంధము అనేక ఆత్మల వెంట అనేక ఆత్మలతో పాటు మీ కళ్యాణం కూడా చేస్తుంది. బాబ్ దాదా చూస్తారు ఎంత ఆత్మిక సుగంధము ఎక్కడెక్కడికి వ్యాపింపచేస్తున్నారు అని. ఏమాత్రం ఎక్కడైనా దేహాభిమానం మిక్స్ అయితే ఆత్మిక సుగంధం అది ఒరిజినల్ కాదు అనుకోవాలి. ఎక్కడైనా దేహాభిమానం కొద్దిగా మిక్స్ అయినా అది ఒరిజినల్ ఆత్మిక సుగంధం కాదని అనుకోవాలి. సదా ఈ ఆత్మిక సుగంధంతో ఇతరులని కూడా సుగంధిత పుష్పాలుగా చేస్తూ ముందుకెళ్ళండి. సదా అచంచలంగా ఉన్నారా? ఏదైనా అలజడి కానీ కదిలించట్లేదు కదా. ఏం జరిగినా కానీ చూస్తూ కూడా ఏమాత్రం అలజడిలోకి రారు కదా. ఏమంటున్నారు బాబా? ఏం జరిగినా కానీ చూస్తూ కూడా ఏమాత్రం అలజడిలోకి రారు కదా.
నథింగ్ న్యూ అనే పాఠము పక్కాగా ఉన్నప్పుడు అలజడిలోకి ఎందుకు రావాలి? ఏదైనా కొత్త విషయం జరిగితే అలజడిలోకి రావాలి. ఇదేంటి, ఇది ఎందుకు ఇలా జరిగింది అని. అనేక కల్పాలు గడిచిపోయాయి. ఇప్పుడు కూడా ఈ కల్పం కూడా గడుస్తుంది. అలా నిశ్చయం ఉండడమే నథింగ్ న్యూ. అనేక కల్పాలు గడిచే ఇది గడుస్తుందని నిశ్చయంలో ఉండడమే డ్రామా పైన నిశ్చయ బుద్ధి అవ్వడం. సర్వశక్తివంతుడు తోడున్నారు, అందుకే నిశ్చింత చక్రవర్తిగా ఉన్నారు కదా. అన్ని చింతలు బాబాకి ఇచ్చేస్తే స్వయం సదా నిశ్చింత చక్రవర్తిగా అయిపోతారు. సదా ఆత్మిక సుగంధాన్ని వ్యాపింపచేస్తూ ఉంటే అన్ని విఘ్నాలు ఖతమైపోతాయి. వరదానము: ప్రత్యక్షత సమయాన్ని సమీపంగా తీసుకొచ్చేటువంటి సదా శుభచింతకులు, స్వచింతకులు అవ్వండి. సేవలో సఫలతకి ఆధారము శుభచింతక వృత్తి. ఎందుకంటే మీ శుభచింతక వృత్తి ఆత్మల యొక్క గ్రహణ శక్తి, జిజ్ఞాసని పెంచుతుంది. దీనివల్ల వాక్ యొక్క సేవ సహజంగా సఫలం అయిపోతుంది. స్వయం కోసము స్వచింతన చేసేటువంటి స్వచింతక ఆత్మ సదా మాయా ప్రూఫ్గా, ఎవరి బలహీనతలను గ్రహించకుండా వ్యక్తి వైభవాల యొక్క ఆకర్షణలకి కూడా అతీతంగా ఉంటుంది. ఎవరు? స్వచింతకులైనటువంటి ఆత్మ. స్వయం కోసము స్వచింతన చేసేటువంటి స్వచింతక ఆత్మ సదా మాయా ప్రూఫ్గా, ఎవరి బలహీనతలను గ్రహించకుండా వ్యక్తి వైభవాల యొక్క ఆకర్షణకి అతీతంగా ఉంటుంది. మరి ఈ రెండు వరదానాలు ప్రాక్టికల్ జీవితంలో ఉపయోగిస్తే ప్రత్యక్షత యొక్క సమయం సమీపంగా వచ్చేస్తుంది. స్లోగన్ ఏంటంటే, మీ సంకల్పాలని కూడా అర్పణ చేస్తే సర్వ బలహీనతలు స్వతహాగా దూరమైపోతాయి. ఏమంటున్నారు బాబా? మీ సంకల్పాలను కూడా అర్పణ చేసేస్తే సర్వ బలహీనతలు స్వతహాగా దూరమైపోతాయి. ఓం శాంతి. सफलता ही सफलता है मेरे जीवन में, सफलता ही सफलता है मेरे जीवन में, सफलता ही सफलता है मेरे जीवन में। सुख शांति समृद्धि है मेरे मन में, सुख शांति समृद्धि है मेरे मन में। मैं फरिश्ता पवित्रता स्वधर्म मेरा, मैं फरिश्ता पवित्रता स्वधर्म मेरा। आनंद ही आनंद है सागर की तरह, आनंद ही आनंद है सागर की तरह। सफलता ही सफलता है मेरे जीवन में, सफलता ही सफलता है मेरे जीवन में। मैं तृप्त हूँ, संतुष्ट हूँ, मैं महान हूँ। खुशनसीब में संपन्न हूँ, धनवान हूँ। मैं शांत हूँ, खुशनुमा हूँ,
गुणवान हूँ, सिद्धि का सिद्धांत है मेरी सांसों में। मैं फरिश्ता पवित्रता स्वधर्म मेरा, आनंद ही आनंद है सागर की तरह। आनंद है सागर की तरह। सफलता है मेरे जीवन में। सफलता ही सफलता है मेरे जीवन में। उमंग है, उल्लास है और साहस है। शिव पिता की मैं संतान हूँ, खुद पे नाज है, एहसास है मेरे पास वो मेरे साथ है। मंजिल मेरे करीब है मेरी आंखों में। मैं फरिश्ता पवित्रता स्वधर्म मेरा, आनंद ही आनंद है सागर की तरह। आनंद है सागर की तरह। सफलता ही सफलता है मेरे जीवन में। सफलता ही सफलता है मेरे जीवन में। प्रभु ने कहा मैं नूर हूँ, मैं प्रकाशमय। मुझ में शक्तियाँ अनंत है, मैं प्रेममय। पुलकित है मन पावन पावन, मैं ज्ञानमय। कल्याण का भाव है मेरी बातों में। मैं फरिश्ता पवित्रता स्वधर्म मेरा, आनंद ही आनंद है सागर की तरह। आनंद है सागर की तरह। सफलता है मेरे जीवन में। सफलता ही सफलता है मेरे जीवन में। सुख शांति समृद्धि है मेरे मन में। सुख शांति समृद्धि है मेरे मन में। मैं फरिश्ता पवित्रता स्वधर्म मेरा। मैं फरिश्ता पवित्रता स्वधर्म मेरा, आनंद ही आनंद है सागर की तरह।